మొన్ననే ఇచ్చినటువంటి తీర్పు ఉంది కదా, ఏదైతే తమిళనాడులో అంశానికి సంబంధించి 10 బిల్లులు గవర్నర్ దగ్గర నుంచి వెళ్ళి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంటే అవన్నిటినీ తక్షణ ఆమోదం కిందనే ట్రీట్ చేయమని చెప్పడంతో భారతదేశ చరిత్రలోనే తొలిసారి గవర్నర్ సంతకం లేకుండా గెజిట్ అయినటువంటి పరిస్థితి తమిళనాడులో జరిగింది. అది ఒక రాజ్యాంగ సంక్షోభం. అంటే ఇక భవిష్యత్తులో ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తను చేసిన చట్టాన్ని తను గెజిట్ చేసి పడేసుకోవచ్చా, ఇది ఒక రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నటువంటి అంశం. ఒక వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ నిఘా అన్నటువంటి కాన్సెప్ట్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తూ వచ్చినటువంటి ఒక కొత్త అంశం. నెంబర్ 2 వచ్చేటప్పటికి పాకిస్తాన్ రాజ్యాంగంలో చెప్పబడింది ఇట్లాంటి గడువు అన్నటువంటి పేరుతో రాష్ట్రపతి అయిన 3 నెలల లోపు ఆ బిల్లుని ఓకే చేయాలి, శాసనసభ ఆమోదించి గవర్నర్ కనుక దాన్ని తన దగ్గరికి పంపిస్తే, లేదంటే కనుక కోర్టును అప్రోచ్ అవ్వాలి అన్నటువంటిది పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉంది అన్నటువంటి పాయింట్. అసలు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని మన కుటుంబించడం ఏంటి? పాకిస్తాన్లో ఎప్పుడు సైనిక పాలన ఉంటుంది, ఐఎస్ఐ పాలన ఉంటుంది, లేదంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి తీవ్రవాదుల పాలన ఉంటుంది. వాళ్ళ దానికోసం అని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రితో సంబంధం లేకుండా ఇలా సొంతంగా పన్ను ఎగ్గించుకోవడం కోసం జరిగినటువంటిది. అంటే అప్రజాస్వామిక ధోరణి. దాన్ని భారతదేశంలో అమలు చేయాలంటే ఏంటంటే ఇది అమెరికాలో కూడా ఇట్లా ఉంటుంది. అమెరికా పాకిస్తాన్ అని ఉటంకించారు. అమెరికాలో అధ్యక్ష తరహా పాలన ఉంటుంది కాబట్టి అక్కడ, కానీ ఇక్కడ ప్రజాస్వామ్య పరిపాలన. దీంట్లో 4 లేయర్లు ఉన్నాయి. ఇంకొకటి, ప్రతి చట్టం అమలంటే కనుక రేపు పొద్దున్న న్యాయమూర్తులు మేమే నియమించుకుంటామని చెప్పేసేసి ఏ శాసనసభ అన్నా చెప్తే కనుక దానికి ఓకే చేసేస్తారు వీళ్ళు, ఆటోమేటిక్ గెజిట్ ఆమోదించేసే ఇచ్చా. అప్పుడు న్యాయ వ్యవస్థ మళ్ళీ జోక్యం చేసుకుంటుంది. అదే కోర్టు, సుప్రీంకోర్టు కనుక ఇంతకుముందు ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వ చట్టసభలు తీసుకున్నటువంటి నిర్ణయాన్నే విభేదించారే. అంటే తమకొక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నటువంటి వేళ మొన్న ఇచ్చినటువంటి జేబీ పార్దీవాలా నేతృత్వం ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద రివ్యూకి వెళ్ళబోతోంది కేంద్రం.